వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళని చేయని, నేను చేసేది నేను చేస్తాను. వాటెవర్, నాకు వాళ్ళిద్దరితో ప్రాబ్లం రాకుండా చెయ్యండి. ఉంటాను. ఎవరు గాయత్రి ఫోన్లో? అమ్మా, అది ప్రాబ్లం రాకుండా చూడండి అంటున్నావు. ఎవరికి ఎవరితో ప్రాబ్లం? అంటే ఈవిడ పూర్తిగా వినలేదన్నమాట. అంబతో చెప్పడానికి ఏంటమ్మా ఇబ్బంది? అదేం లేదమ్మా. నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు మా బాగోగులు చూడ్డానికి 2 ఆయాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్లో ఉన్నారని మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. వాళ్ళకి ట్రీట్మెంట్స్ అవన్నీ నేను చూసుకుంటానని చెప్పానమ్మా. వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోమని చెప్పాను. మంచి పని చేసావమ్మా. గతాన్ని మర్చిపోకుండా వాళ్ళకి సాయం చేయాలనుకుంటున్నావు చూడు. నా కూతుర్ని చూసి నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళకెంత డబ్బు అవసరమైనా పంపించు, సరేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వింత సెంటిమెంటల్ ఫూల్వి కాబట్టి నన్ను అడ్డు పెట్టుకుని ఆ భ్రమరంబ నీతో ఆడుకుంటుంది. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ గాయత్రి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గాయత్రి, నీకు ఈ గది కంఫర్ట్గానే ఉందా? ఎరుకు గదుల్లో చాప దుప్పట్లు కూడా లేకుండా బ్రతికానమ్మా. ఈ గది కంఫర్ట్గా ఉందా అని అడుగుతున్నావా? నా కూతురికి ఇక మీదట చిన్న కష్టం కూడా రానివ్వనమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను. ఈ ఇంట్లో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ గాడ్. పెద్ద ఇంటెలిజెంట్ ఫెలోలాగా సలహా ఇచ్చావు. నీ వల్ల బామ్మ దగ్గర చివాట్లు పడ్డాను. అసలు నీ ఐడియాని ఫాలో అయ్యాను చూడు. నేను ఫూల్ని. చెవులు మూసుకుంటే ఊరుకుంటానా? కాళ్ళు చేతులు కట్టేసి మరీ పిచ్చి తిట్లు తిడతాను. ప్లీజ్ 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 ఆ పని మాత్రం చేయకండి రాధగారు. కూల్. ఫస్ట్ మీరు కూల్గా ఆలోచించండి. బామ్మ తిట్టింది, గాయత్రి కోప్పడింది, ఓకే. కానీ ఎందుకు కోప్పడింది? నో నో, యాక్చువల్లీ తను భయపడిందండి. ఎస్, భయపడింది. అంటే ఏదో తప్పు చేసిందనేగా. కరెక్ట్. సో ఆ తప్పు ఎక్కడ, ఎలా, ఎందుకు జరిగిందనేదే తెలుసుకోవాలండి. కరెక్ట్. ఇప్పటికైనా నా ఐడియా గొప్పదని ఒప్పుకుంటారా? ఎలా ఒప్పుకుంటాను? నాకు డౌట్ రాబట్టి కదా నీకు ఐడియా వచ్చింది. సో నేనే గ్రేట్. ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోవాలంటే చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి. ఒప్పుకోవడానికి అక్కడ తమరి గొప్పలే లేవు. అవునా? అయితే సరే, అసలు నిజమేంటో కనిపెట్టాలంటే ఏం చేయాలో ప్లాన్ చెప్పండి. తక్కువని ఆలోచించండి. ప్రాబ్లంకి సొల్యూషన్ తెలియాలి అంటే అసలు మూలం తెలుసుకోవాలి. అంటే మనం ఫస్ట్ ఆ స్కెచ్ ఆర్టిస్ట్ వైఫ్ నీరజ గారిని కలవాలి. ఎస్, తనని కలిస్తే మనకి గాయత్రి గురించి ఏదైనా క్లూ దొరకొచ్చు. పర్లేదే, చాలా షార్ప్గానే ఆలోచించింది. నాకైతే ఇంత ఫాస్ట్గా ఐడియా వచ్చేది కాదేమో. వాట్ డు యు సే? నా అంత బ్రిలియంట్ కాకపోయినా ఓకే, పర్లేదు. నాలో సగం బ్రిలియన్స్ ని ఉపయోగించి ఆలోచించి ఒక మంచి ఐడియానే చెప్పారు. ఓకే, నాట్ బ్యాడ్. అబ్బచ్చా, ఇందాకెవరో ఎదుటి వాళ్ళని మెచ్చుకోవాలంటే బ్రాడ్ మైండ్ ఉండాలి అన్నారు. ఎస్,
నాకు బ్రాడ్ మైండ్ ఉంది కాబట్టే గుడ్ ఐడియా అని ఒప్పుకున్నాను. ఒప్పుకోక తప్పదు కాబట్టి ఒప్పుకున్నారు. అసలు మీ అబ్బాయిలకు బ్రాడ్ మైండ్ అనేది ఉండదు. నో 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 నో, మీది రాంగ్ స్టేట్మెంట్ అండి. అవునా? అయితే ప్రూవ్ చేయి. ఓకే. ఏం చేస్తున్నావు? ఆర్ యు మ్యాడ్? చూసారా మీకు ఎంత కోపం వచ్చిందో? అదే మీరు వచ్చి నన్ను హక్ చేసుకోండి, నేనేం కోపను. ఇప్పుడు చెప్పండి, ఎవరిది బ్రాడ్ మైండ్? నిన్ను రాధగారు ఏమన్నా? కాఫీ తీసుకోండి అత్తయ్య. అలాగే మధ్యాహ్నం భోజనానికి రెడీ చేసావా? అది నేను రెడీ చేశాను అత్తయ్య. మాధవి, దేవకుని చూసావా? అక్క పైనే ఉండాలనుకుంటా బావగారు. పైన లేదమ్మా. రే రోషన్, పెద్దమ్మని చూసావా? ఇందాక గాయత్రి అక్క రూమ్ నుంచి వస్తుంటే చూశాను పెద్దనాన్న. ఏంట్రా, ఏమిటి హడావిడి? దేవకి కనపడడం లేదు, అందుకే అడుగుతున్నానమ్మా. ఇంట్లోనే ఎక్కడో ఉండుంటుంది, ఫోన్ చేయకపోయావా? తన ఫోన్ కూడా బెడ్రూమ్ లోనే ఉందమ్మా. సరే అమ్మా, నేను చూస్తాను. అక్క 5 నిమిషాలు కనపడకపోతేనే బావగారు ఎంత కంగారు పడిపోతున్నారో. మీ చిన్నబ్బాయి ఉన్నారు, నేను 10 రోజులు కనపడకపోయినా ఏమైపోయింది అని తలుచుకోరు కూడా తలుచుకోరు. నా పెద్ద కొడుక్కి పెళ్ళామంటే ప్రేమ ఎక్కువే, ఒప్పుకుంటాను. కానీ నా చిన్న కొడుకు అలా కాదు. వాడు పెళ్ళానికి లొంగే రకం కానే కాదు. వాణ్ణి కొంగు కట్టుకోవడం నీ వల్ల అయ్యే పని కాదు. పిచ్చి అత్తయ్య, అసలు నిజం తెలిస్తే షాక్లో పోతావు. దేవకి, ఈ గదిలో ఏం చేస్తున్నావు? నీకు బాధ కలిగి గాయత్రి గుర్తొస్తే గానీ ఈ గదిలోకి రావు కదా. మన గాయత్రి ఇంట్లోనే ఉందిగా, ఇప్పుడెందుకు వచ్చావు? ఎన్ని రోజులు ఈ గదిలోని జ్ఞాపకాలతో గడిపేశాను. ఇప్పటి నుంచి ఈ గదిలో తన జ్ఞాపకాలు కాదు, తనే ఉండాలి. ఎందుకు దేవకి? ఇప్పుడు గాయత్రి ఉంటున్న రూమ్ కంఫర్ట్ గానే ఉంది కదా. కానీ అది గెస్ట్ రూమ్ అండి. మన గాయత్రి ఆ రూమ్ లో ఉండడం ఏంటి? తనేం గెస్ట్ కాదు, ఈ ఇంటి వారసురాలు. పైగా గాయత్రి గది అనగానే నాకు ఈ గదే గుర్తుకొస్తుంది. అందుకే ఈ గదిని నీట్గా డెకరేట్ చేసి గాయత్రిని ఉండమంటాను. సరే, నీ ఇష్టం. కానీ ఇవన్నీ నువ్వెందుకు క్లీన్ చేయడం? సర్వెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు. కావాలంటే నువ్వు దగ్గరుండి పనిచేయించు. లేదండి, ఇవన్నీ గాయత్రికి సంబంధించిన వస్తువులు. ఇన్నాళ్ళు నేనెంతో అపురూపంగా చూసుకున్నవి. వీటిని వేరే వాళ్ళెవరైనా ముట్టుకుంటే నాకు నచ్చదు. అందుకే నేనే స్వయంగా శుభ్రం చేస్తాను. అంతేకాదు, గాయత్రికి నచ్చినట్టుగా డెకరేట్ చేస్తాను.
సరే, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను. నీకు నచ్చినట్లుగానే చెయ్యి. ఈ గదిని చూడండి. ఇన్ని రోజులు ఈ గది వెలవెలబోతూ ఉండేది. మన గాయత్రి రాగానే ఈ గదికి కూడా కళ్ళొచ్చింది కదా. నీ మొహంలో కూడా కొత్త కళా సంతోషం వచ్చే దేవకి. నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. దేవకి మేడం వాళ్ళ అమ్మాయి బాగున్నారా? అందరూ బాగున్నారండి. మధుకర్ గారు ఎలా ఉన్నారు? మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళానండి. సేమ్ కండిషన్. బాధపడకండి, తను త్వరలోనే కోలుకుంటారు. థ్యాంక్ యూ అండి. ఇంతకీ మీరే పని మీద వచ్చారో చెప్పలేదు. అది మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడగాలని వచ్చామండి. ఏంటో అడగండి. మీరా రోజు మధుకర్ గారి పెన్ డ్రైవ్ తీసుకుని వచ్చారు కదా, అదే ఆయన వేసిన ప్రతి స్కెచ్ అందులో కాపీ ఉంటుందని చెప్పారు. అవును. ఆ పెన్ డ్రైవ్ లోనే గాయత్రి ఫోటోని చూసి గుర్తుపట్టారు. అవును, ఇదంతా నాకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? మరేం లేదండి. మధుకర్ గారికి యాక్సిడెంట్ అయిన రోజు హాస్పిటల్లో మాకైన బిలాంగింగ్స్ చూపించారు. అప్పుడు వాటిల్లో ఎక్కడా పెన్ డ్రైవ్ ఉన్నట్టు లేదు. అది మరి మీకెలా దొరికిందా అని. అంటే ఏంటండి మీ ఉద్దేశం? ఆ పెన్ డ్రైవ్ కావాలనే తీసుకొచ్చానని అనుమానిస్తున్నారా? అయ్యో, అది కాదండి. అసలేం జరిగిందంటే సత్య నాకు అనుకోకుండా పరిచయం అయింది. తనని నేనే ఆఫీస్లో జాయిన్ చేయించాను. తను అప్పుడే ఇంటికి రావటం, అదే టైంకి మీరు రావటం, పెన్ డ్రైవ్ గురించి చెప్పటం, సత్య గాయత్రి అని తెలియటం, అంతా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. అసలు మీ అనుమానం ఏంటండి? అంటే సత్య ఆ టైంకి అక్కడికి వస్తుందని తెలిసి నేను కావాలని ఆ పెన్ డ్రైవ్ అక్కడికి తీసుకొచ్చానని అంటున్నారా? కాదండి, మీ ఇంటెన్షన్ అదే అని నేను అనటం లేదు. మరి ఎవరో ప్లాన్ ప్రకారం చేయిస్తే వాళ్ళు చెప్పినట్టు చేశానని మీ అనుమానమా? అక్కడ జరిగింది చూస్తే ఎవరో ప్రీ ప్లాన్డ్ గానే చేశారన్నట్టుగా అనిపిస్తుంది. అంతేకాదండి, సత్య గాయత్రి అని ఆ ఇంట్లో అందరూ నమ్మారు. కానీ సత్య ప్రవర్తన మాత్రం కాస్త అనుమానించదగ్గట్టుగానే ఉందండి. నేను దగ్గరుండి గమనిస్తున్నాను కాబట్టే ఇలా చెప్తున్నాను. ప్లీజ్ స్టాప్ ఇట్. మీరు అనవసరంగా లేనిపోనివి ఆలోచిస్తున్నారు. నేను అబ్రాడ్లో స్టక్ అయిపోయి నా భర్త ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే చూడలేకపోయానే అని దిగులు పడ్డాను. చివరికి ఎవరో హెల్ప్ ద్వారా వచ్చి నా భర్తని చూసుకున్నాను. సరే, దేవకి గారు ఇంత సహాయం చేశారు కదా అని థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. అనుకోకుండా తన కూతురి గురించి కూడా తెలిసింది. జరిగిందంతా మంచే కదా. మీరెందుకు ఇలా ఎంక్వైరీ చేస్తున్నారు? అసలు మీరు ఇలా వచ్చినట్టు దేవకి గారికి తెలుసా? ఇప్పుడే ఫోన్ చేసి చెప్పమంటారా? వద్దండి, చెప్పొద్దు. మేమేదో తప్పు చేస్తున్నామని చెప్పొద్దు అనటం లేదండి. ఇన్నేళ్ల తర్వాత కన్నబిడ్డ వచ్చిందని ఆనందంలో ఉన్న మేడంని బాధ పెట్టడం మాకిష్టం లేదు. మేమేదో మా స్వార్థంతో ఎంక్వైరీ చేయడం లేదు. దేవకి మేడం గారికి కొందరు శత్రువులు ఉన్నారు. వాళ్ళ మీద అనుమానంతో మాత్రం ఇలా నిజం తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. తనకెవరో శత్రువులుంటే నాకేంటండి? నాకేంటి సంబంధం? అక్కడికి ఆవిడ శత్రువులే నన్ను పావుగా వాడుకొని దేవకి గారిని మోసం చేయడానికి సత్యతో ఈ నాటకం ఆడిస్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఇదేం పద్ధతిగా లేదు. ముందుకి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీకే ప్రమాదం. చెప్తున్నాను కదా. సరేనండి, మేము వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. మీ నంబర్ చెప్తారా? నేను మీకు ఫోన్ చేస్తాను.
అది నా నెంబర్ అండి. మీకు ఏదైనా అవసరమైతే తప్పకుండా నాకు కాల్ చేయండి. మనోహర్. వీఆర్ వెరీ సారీ టు డిస్టర్బ్ యూ. వెళ్ళొస్తామండి. ఈ విషయం భ్రమరాంబ గారికి చెప్పాలి ఎలాగైనా. ఇక్కడ ఆపేవేంటి? ఆమెను ఎంక్వైరీ చేద్దామని మనం వెళ్తే మనల్ని తను ఇన్వెస్టిగేట్ చేసింది కదా. బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఉండండి, కొబ్బరి బొండ తాగితే చల్లబడుతుంది. నేను వెళ్ళి తీసుకొస్తా. నేను ఆవిడ దగ్గర ఏదో క్లూ దొరుకుతుందని ఆశపడ్డాను. కానీ నువ్వొకటి గమనించావు మనోహర్, ఆవిడ దేనికో చాలా కంగారుగానే ప్రవర్తించింది. అవునవును, అదైతే నేను కూడా అబ్జర్వ్ చేశాను. తన వైపు ఏ తప్పు లేనప్పుడు ధైర్యంగా మనల్ని బెదిరిస్తూ కదా మాట్లాడాలి. తను భయపడుతూ మనల్ని బెదిరించింది. స్ట్రేంజ్. తనేదో దాస్తుంది మనోహర్, అదే అర్థం కావటం లేదు. ఒకవేళ మనమేమైనా పొరపాటు పడుతున్నామా? సత్య నిజంగానే దేవకి మేడం కూతురా? ఒకవేళ అది అబద్ధమైతే సత్యని గాయత్రిగా నిరూపించడంలో తనకేంటి లాభం? నాకేమీ అర్థం కావడం లేదు. ఎక్కువ ఆలోచించకండి రాధగారు. నిజం ఎక్కువ రోజులు దాగదండి. ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఇంకా ఆవిడ జోలికి మాత్రం మనం వెళ్ళకూడదు. మనకి లేని ఆలోచనలను కూడా ఆవిడ ఊహించేస్తుంది. తనకెవరో శత్రువులుంటే నాకేంటండి? నాకేంటి సంబంధం? అక్కడికి ఆవిడ శత్రువులే నన్ను పావుగా వాడుకొని దేవకి గారిని మోసం చేయడానికి సత్యతో ఈ నాటకం ఆడిస్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. మనోహర్, నాకిప్పుడు ఒక విషయం అర్థమైంది. ఏంటి? కొబ్బరి బొండలో నీళ్ళైపోయాయనా? నీ బొంద అది కాదు. నీరజ గారు మనల్ని బెదిరించినట్టు మాట్లాడారు, కానీ ఇండైరెక్ట్ గా ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆవిడ మాట్లాడింది ఒకసారి గుర్తు చేసుకో. ముందిక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీకే ప్రమాదం. చెప్తున్నాను కదా. ఎస్ రాధగారు, లాస్ట్లో మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే మీకే ప్రమాదం అని కూడా చెప్పారు. అంటే ఆవిడ ఎవరో అబ్జర్వేషన్లో ఉందనే అర్థం. ఎస్ మనోహర్, తననెవరో కంట్రోల్ చేస్తున్నారు. వెంటనే తన దగ్గరికి వెళ్దాం, పద. మళ్ళీనా? ఒకవేళ మన గెస్ మాత్రం రాంగ్ అయితే ఈసారి దేవక్ గారికి మాత్రం కాల్ చేస్తుంది. అప్పుడు ఇద్దరం ఇరుక్కుపోతాం. అదే నిజమేలే. ఎందుకైనా మంచిది ఒక్కసారి వెళ్ళి దూరం నుంచి గమనిద్దాం. తన కోసం ఎవరైనా వచ్చారా, లేకపోతే ఇంట్లో వేరే ఎవరైనా ఉన్నారా అన్నది తెలుస్తుంది కదా మనకి. సరే పదండి. మనోహర్ చూడు, వాళ్ళ ఇంటికి తాళం వేసి బయటకొస్తుంది. తను ఎక్కడికో
వెళ్తున్నట్టుంది మనోహర్. పైగా టెన్షన్లో కూడా కనిపిస్తుంది. తను నిజంగానే ఎవరో చెప్పినట్టుగా ఇదంతా చేస్తున్నట్టుంది. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్తూ ఉండొచ్చు. ఎందుకు? కొబ్బరి బొండాలు తాగడానికి. లేకపోతే ఎందుకు వెళ్తుందండి? మనం వచ్చి ఇలా ఎంక్వైరీలు చేసామనేది చెప్పడానికి. అయితే పద, తనని ఫాలో చేద్దాం. భ్రమరాంబ గారికి చెప్తూనే ఉన్నాను, నిజం ఎప్పటికైనా బయట పడుతుంది అని. ఒకవేళ నా మీద అనుమానం వస్తే ఎలా అని అనుకున్నట్టే జరిగింది. వాళ్ల ముందు ఏదేదో వాగేశాను, కానీ ఎలాగైనా ఈ విషయం భ్రమరాంబ గారికి చెప్పాలి. వీళ్ళేంటి నన్ను ఫాలో అవుతున్నారు? అంటే వీళ్ళకి నా మీద అనుమానం వచ్చినట్టుంది. మా రిలేషన్ అమ్మాయి ఒకరు 20 years బ్యాక్ మిస్ అయింది. తను చిన్నప్పుడు ఈ అనాథాశ్రమంలోనే పెరిగింది అని తెలిసింది. తన గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో అని వచ్చాం. ఇంతకీ ఏం పేరు అన్నారు? సత్య అండి. అసలు సత్య అనే పేరుతో గత 20 సంవత్సరాలుగా ఒక్క అమ్మాయి కూడా లేరమ్మా.